సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అంతా విద్యానాథరెడ్డి వెంట ఉన్నారని ఆ మండల నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యానాథరెడ్డి మాట్లాడుతూ 2019లో ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిమూలం ఎంట గడప గడపకు తిరిగి పార్టీ కోసం కష్టపడి పనిచేశానని, అలాంటి నాపై టీడీపీలో చేరనని, వేరే పార్టీతో సంబంధాలు ఉండడాన్ని, అనతి కాలంలోనే వైసీపీ పార్టీలోకి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఎవరో టీడీపీ నాయకులు బురద చల్లాలని, పార్టీని నాశనం చేయాలని 2 వర్గాలుగా చీల్చి పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు. నాపై కూడా బురద చల్లడం పద్ధతి కాదని, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నంతకాలం పార్టీ వీడనని ఈ సభముఖంగా తెలియజేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నామని, విద్యానాథరెడ్డి వెంట మేమందరం ఉన్నామని తెలిపారు. సీనియర్ నాయకుడు మునుస్వామి కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు, మా మండల కన్వీనర్ గారు, అలాగే ఈ మండలంలోని జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక్కడికి వచ్చినటువంటి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సీనియర్ లీడర్లు, పేరు పేరున ప్రతి ఒక్కరికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇక్కడ మేము సమావేశం అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు అయితే మనం వైఎస్ఆర్సీపీ పుట్టి ఆ పార్టీ వ్యవస్థాపకం నుండి ఈ మండలంలో విద్యానాథరెడ్డి గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తూ ఇన్నేళ్ళు ముందుకు కొనసాగుతూ వచ్చినాం. గతంలో రాజశేఖర రెడ్డి అభిమానంతో కాంగ్రెస్లో పూర్తిగా పనిచేసిన వాళ్ళని అందరము ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఇప్పటి వరకు ఈ గంట వరకు కూడా మేము పార్టీకే సేవ చేస్తున్నాం. కానీ పార్టీలో కష్టపడుతున్న వారికి గుర్తింపు కరువవుతా అనే ఒక బాధ అనేది ఈ మండలంలో మాకు కొంచెం బాధ కలిగింది. దానిపైన మేము కొంత మా యొక్క విధిని తెలియపరచుకోవడానికి ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఎందుకంటే ఈ మండలంలో ఎప్పుడు కూడా మాకు తెలిసినప్పుడు కూడా గత 40 సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా కూడా తెలుగుదేశాన్ని కంచుకోవడం ఉన్నటువంటి మండలం బుచ్చినాయుడు మండలం. గతంలో ఏనాడు ఎప్పుడు ఇక్కడ ఒక ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ గెలిచిన దాఖలాలంటూ ఈ మండలంలో విద్యానాథరెడ్డి గారి నాయకత్వం వచ్చిన తర్వాత జగనన్న గారి నాయకత్వంలో ఈ మండలంలో పల్లి తిరిగి కృషి చేసి ఈ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేసినటువంటి వ్యక్తి మన విద్యానాథరెడ్డి గారు. ఎంపీపీని అత్యధిక శాతం సర్పంచులు గెలుచుకున్నటువంటి ఘనత ఈ మండలంలో మా విద్యానాథరెడ్డి గారి నాయకత్వాన జరిగిందని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే ఈ మండలంలో పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అనేక పాదయాత్రలు జరిగినాయి. అనేక పార్టీ కార్యక్రమం పునర్నిర్మాణంలో భాగంగా కూడా ప్రతి కార్యక్రమానికి పల్లెకు తిరిగి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ముందుకు నడిపించిన వ్యక్తి మా విద్యానాథరెడ్డి గారు. ఆయన నాయకత్వంలో ఈ రోజు వరకు కూడా పార్టీ బలంగానే ఉంది, బలంగా కొనసాగుతూ ఉంది ఈ మండలంలో. కానీ ఇక్కడ జరిగేటువంటి అనివార్య కారణాల వల్ల అంతర్గత కొంత వ్యవధి దూరం అవడం వల్ల, మనుషుల మధ్య గ్యాప్ రావడం వల్ల కొంత సమస్యలు ఏర్పడ్డాయి. వాటన్నిటిని కూడా అధిష్టానం పెద్దలు దృష్టికి తీసుకెళ్ళి వారు వెంటనే దీనిపై చొరవ చూపించి పరిష్కారం చేసి ఈ మండలంలో ఏకతాటిగా వచ్చి ఒకే నాయకత్వం మీద పనిచేయాలనే ఒక ఇదిని మేము పెద్దలకు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమస్యని పరిష్కరించి మండలంలో వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి బలాన్ని ఏమాత్రం తగ్గనీయకుండా ఇంకా మరింత పెంపొందించుకోవడానికి పెద్దలు కూడా మాకు సహకరించి ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసి ఒక తాటి మీదకి తెచ్చి బలాన్ని పెంపొందించే విధంగా అడుగులు వేయాలని కూడా పెద్దలకి సూచిస్తున్నాము. అలాగే ఈ మండలంలో ఇప్పటి వరకు కూడా ఎవరు కానీ విరిగిన రీతిలో ఈ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడడం జరిగింది. తెలుగుదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, కానీ బయట రావట్లా. మన పార్టీలో కొన్ని అంతర్గత సమస్యల వల్ల ఈ కొంచెం బయటపడడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని దీన్ని తొందరగా అధిష్టానం దృష్టికి తీసుకొని వాళ్ళు వెంటనే పరిష్కారం చేసి ఒక బలమైన నాయకత్వాన్ని బలపరుచుకొని ముందుకు పోవాలని మా అభిలాష. దీన్ని పెద్దలకి సూచిస్తుంది. తిరుపతి జిల్లా కండ్రిగ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకుల యొక్క ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆ పెద్దలు అన్న విద్యానాథరెడ్డి ఆధ్వర్యంలో ఇంతమంది దాదాపు 100-200 మంది కార్యకర్తలు ఈ మండలంలో వచ్చి అన్నకు సంఘీభావం తెలియజేస్తూ
అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీని ముందుకు తీసుకెళ్లాలని, ఆయన అడుగుజాడులో ప్రతి ఒక్కరు కూడా నడవాలని, గతంలో కూడా దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉంచి అన్న విద్యానంద రెడ్డి గారు ఈరోజు బియ్యనకొండ మండలంలో ఆయనకంటూ ఒక ఉనికిని సాటుకొని కార్యకర్తలందరినీ ఒక పోగేసుకొని ప్రతి గ్రామంలో కూడా తనకంటూ ఒక వర్గాన్ని సపోర్ట్ చేసుకొని ఆ వర్గాల నుంచి మన విద్యానంద రెడ్డి యొక్క నాయకత్వాన గ్రామాన ప్రతి ఒక్కరు కూడా అన్న ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నారు. అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా నడుస్తారని కూడా మేము ముందుకెళ్తామని అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాము. అందుకని ఈ మండలంలో కొంతమంది చీడ పురుగులు చేరి పార్టీని విచ్ఛిన్నం చేయడానికి, పార్టీని అధోగతి పాలు చేయడానికి కొంతమంది కార్యకర్తలు దీన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్న యొక్క ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకెళ్లాలని, అన్న ఆధ్వర్యంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు పోతుందని, మేమందరం కూడా అన్న ఆధ్వర్యంలోనే ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్న ఫస్ట్లో కూడా పాదయాత్ర చేసినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు మన సత్యవేళ నుంచి పాదయాత్ర మొదలుపెడితే అన్న విద్యానంద రెడ్డి అన్న ఇంట్లో మసాజ్ చేసి అన్న విద్యానంద రెడ్డి యొక్క ఆధ్వర్యంలోనే ఇక్కడి నుంచి పాదయాత్ర కూడా రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర ముందుకు తీసుకెళ్లారు. అందువల్ల అన్నకి బలమైనటువంటి వర్గం ఉంది. విద్యానంద రెడ్డి వర్గంలో ప్రతి ఒక్కరు కూడా విద్యానంద రెడ్డి ప్రకారమే పోతున్నారు. ఆ రోజు పాదయాత్ర నుంచి కూడా ఈ రోజు కూడా సరే అన్న ఆధ్వర్యంలో కూడా అందరం కూడా నడుస్తూనే ఉన్నాము. అన్న ఏమి చెప్తే అది మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా అన్న విద్యానంద రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యకర్తకి ఏం కావాలో చేస్తూ వాళ్ళకి భరోసా ఇస్తూ మేమున్నాను లాంటి మనం అందరం కలిసిపోదాము, మనందరం కలిసి చేద్దాము, మనందరం కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏం కావాలో మీకు నేను ముందుంటానని ప్రతి ఒక్కరిని కూడా భుజం తట్టి ముందు నడిపిస్తున్న నాయకులు మన విద్యానంద రెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళైతే కొంతమంది అనామకులుగా పార్టీ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా నడుచుకోకుండా వేరే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. వాళ్ళ ప్రయత్నాలకు ఎక్కడ కూడా సరే మేము సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. అన్న ఆధ్వర్యంలోనే మేము ప్రతి ఒక్కరం కూడా మేము ముందుకెళ్తామని సభాముఖం కూడా తెలియజేస్తున్నాను. అన్న ఆధ్వర్యంలో మేము ఉండడానికి ఇప్పుడే కాదు గతంలో కూడా అన్న ఉన్నంత కాలం మేము వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాము. వైఎస్ఆర్సీపీ పార్టీలో మా కార్యకర్తలందరూ కూడా అన్న ఆధ్వర్యంలోనే మేమందరం కూడా ముందుకెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరూ కూడా హృదయపడుకుంటూ నేను తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. మా పెద్ద ఆయన విద్యానంద రెడ్డి గారికి మరియు ప్రెస్ వాళ్ళకి, నాతోటి కార్యకర్తలకు, చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకి మరియు అందరికీ కూడా ఈ సమావేశానికి అందరూ సహకరించారు. ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నారంటే, రకరకాల ప్రజలు రకరకాలుగా పార్టీని భ్రష్టు పట్టించే విధంగా, పార్టీని ఇబ్బందులు పెట్టే విధంగా మన పార్టీలోనే ఇతర పార్టీల వాళ్ళు చొరబడి మన వైఎస్ఆర్సీపీ పార్టీని భ్రష్టు పట్టించి ఈ మండలంలో పార్టీని తగ్గించాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం, మీ కుటుంబ సమస్యలు, కుటుంబ విషయాలు ఏమైనా ఉంటే, మీ సొంత ఏమైనా ఉంటే మీ ఊర్లో మీ అక్కడ చూసుకోండి. కానీ పార్టీని భ్రష్టు పట్టిస్తే మాత్రం మండలం మొత్తం ఉండే కార్యకర్తలు ఎవరు కూడా సహించరని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు మీదనే, ఈ జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక బ్రాండ్, ఫ్యాన్ గుర్తే మన బ్రాండు. ఇలాంటి పార్టీని భ్రష్టు పట్టించే విధంగా చేయాలని రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇతర మండలాల నుంచి కూడా మన మండలంలోకి చొరబడి టీడీపీ నాయకులు వాళ్ళు వైఎస్ఆర్ ముద్ర వేసుకొని మన మండలంలోకి చొరబడి మనలో అంతర్గత కలహాలు సృష్టించి ఇలాంటి కార్యక్రమాలని దెబ్బతీసే విధంగా ఒక సంవత్సరంగా మండలంలో 2 పార్టీలుగా వైఎస్ఆర్ ఉంది అనే ఒక నానుడిని ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాలుగా ప్రతి కార్యక్రమాన్ని 2 విధాలుగా ఏర్పాటు చేసి, అంటే విభజించు పాలించు అనే రీతిలో ఇంగ్లీష్ వాళ్ళు చెప్పారు, విభజించు పాలించు అని. అలాంటి విధానాన్ని తీసుకొని వచ్చి
మన పార్టీని దెబ్బతీయాలని దీంట్లో ఉన్నారు. అలాంటి వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నాను, మా పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు మాట తప్పరు మడమ తిప్పరు అనే విధంగా ఉన్నారు. ఇది మన వైఎస్ఆర్ గారు చెప్పారు, అదే బాటలో మన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా నడుస్తున్నారు. ఆయన బాటలో నడిచేవాళ్ళం మనం కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం చీడ పురుగుల్ని దూరంగా పెట్టి మన పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకుంటున్నాము. ఈ విషయాన్ని అధిష్టానం కూడా తెలుసుకొని మాకందరికీ సహకరించి ప్రతి కార్యకర్తకి మనోభావం దెబ్బతినకుండా ఇలాంటి చేయకుండా ఉండాలని, మంచి నాయకులుగా ఉండేవాళ్ళని మంచిగానే చేయాలనేది మేము తెలియజేసుకుంటున్నాం. 2019లో రాజమౌళి టికెట్ ఇస్తే 45,000 పైచలకు ఓట్లతో గెలిచినాడు. దురదృష్టం వల్ల అతన్ని తీసేసినారు. అతన్ని ఎత్తిన అతన్ని చేసుకుంటూ ఎక్కడ పోయినాడు తెలియదు, ఏ పార్టీలో ఉన్నాడు కూడా తెలియదు. కానీ ఇక్కడుండే లీడర్లంతా తెలుగుదేశం అంటారంటే కొంతమంది నాయకులు, తెలుగుదేశం నాయకులు. మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. వాళ్ళు బూతుల్లో వాళ్ళు రేపు చూపిస్తే కొంచెం ఇదిగా ఉంటుంది. ఊరికైనా నోర్లు పారేసుకోవడం అని కూడా మర్యాద ఉండదు, అది పద్ధతి కాదు.